నాకు బంధువుల్ని పెంచుకోవాలన్నా పలకరియాలన్నా ఆత్మీయత ఉన్న వాళ్ళని నలుగురిని పలకరి నాకు చాలా ఇష్టం అండి. అందరితో మమేకమై కలిసిపోవాలి, అందరితో సహజీవనం చేయాలని నాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా నా అభిరుచి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరు ఏం కూడా అడ్డు చెప్పరు. మా డాడీ పద్ధతి ఇంతేలే అనుకుని వదిలేస్తారు. ఫైనల్ గా మీ డ్రీమ్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంకా మొన్నటి వరకు నా డ్రీమ్ అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టాలని గోల్ ఉండేదండి. అది అనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ దేవుడి వల్ల చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఇంకా లేట్ అవుద్ది అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. నా సబ్స్క్రైబర్స్ నా దేవుడు కాబట్టి ఇట్లా 1 మిలియన్ కి నన్ను తక్కువ టైంలో చేర్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక నా డ్రీమ్ అంటే మా పిల్లలు లైఫ్ లో బాగా సెట్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఆరోగ్యవంతమైన జీవితంతో ఇలాగే గడిచిపోవాలి. నేను కూడా ఇప్పుడు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నా ఆరోగ్యవంతమైన జీవితం ఇలాగే కంటిన్యూషన్ అయ్యి ఇలాగే జీవించాలని చెప్పి నాకు చాలా కోరుకుంటుంది. నా డ్రీమ్లు అంటే సపరేట్ మాకు డ్రీమ్స్ అనేది మాకేం లేవు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం అంతే. ఎప్పుడైతే యూట్యూబ్ సక్సెస్ అయిందో ఇంకా టెన్షన్స్ ఇంకేం లేవు, ఇంకా లేవు. హ్యాపీ అలా ఇంకా వచ్చే రెవెన్యూతో వీడియోస్ చేసుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అదే విధంగా అంతే శ్రద్ధ పెట్టి ఇద్దరం వీడియోలు తీస్తాము. వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎంటర్టైన్ అవుతే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనం న్యాయం చేస్తున్నామా లేదా, అదే నా మెయిన్ వచ్చేసి మోటో అదే. మాకు కంపల్సరీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. మాకు ఉన్నంతలో వృద్ధాశ్రమాలకు కానీ అనాథ శరణాలయాలకు చేస్తూ ఉంటామన్నా. ఓకే, కంపల్సరీగా ఫుడ్ చేసి అంటే వీడియోలు మేము అది ఇష్టం ఉండదండి. అంటే మనీ ఇది తీసుకున్నట్టు, ఐ మీన్ అదే ఇంకా జస్ట్ కెమెరా కోసం చేసినట్టు ఉంటుందని చెప్పి మేము చేయము. ఎందుకంటే ఇప్పుడు 1 మిలియన్ చేసిన తర్వాత డాడీ మనం అనుకున్నాం, యాక్చువల్ మేము అనుకున్నాను ఒక 400 పీపుల్ ఎక్కడన్నా మనకి ఆర్ఫనేజ్ ఉంటే చేద్దామని మేము అనుకున్నాం. తప్పకుండా చేస్తాం. మన వీడియో షార్ట్ చేసి పెట్టాం కూడా, ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటే చెప్పండి, ఒక 300 to 400 పీపుల్ ఉంటే మేము చేస్తామని చెప్పాం. కానీ నాకు ఇప్పుడు వద్దనిపిస్తుంది ఎందుకో. నేనేమనుకుంటున్నానంటే ఇట్లా వీడియోస్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి టైలరింగ్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ మిషన్లు ఇవ్వడం, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అలా మనీ జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా ఫుడ్ ఒక పూట తిని అయిపోద్ది. సో అది నేను రీసెంట్ డాడీకి చెప్పా, డాడీ ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం, వాళ్ళకి జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా చదువు లేని వాళ్ళు కూడా ఒక 1 year చదివిద్దాము, 2 years చదివిద్దాము, డిపెండ్స్ బ్రో. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే బాగుంటుంది. ఎవరన్నా కరెక్ట్ గా మనకి ఎవరన్నా నీడీ పీపుల్ ఉంటే లైఫ్ సెట్ అవుతే బెస్ట్ కదా ఇంకా మనం చేసేదానికి. ఒక పూట అనేది నార్మల్, అలా ఆలోచిస్తున్నాను. హ్యాండిక్యాప్స్ ఉంటారు కదండి, వాళ్ళకి వీల్ చైర్స్ అంటే అట్లా, అలాగంటే చదువుకునే పరిస్థితి లేని వాళ్ళకు పుస్తకాలు కొనేయటం, వాళ్ళకి బట్టలు కొనేయటం, ఎలాంటి చేద్దాం డాడీ అంటే సరే దీనికి ఇలా చెక్ పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఉందండి. ఎందుకంటే ఆ భగవంతుని వల్ల మాకు వచ్చే రెవెన్యూలో కొంత పర్సంటేజ్ ఇలాంటి కార్యక్రమాలకి, అనాథ శరణాలయానికి ఇప్పుడు కూడా మేము ఫుడ్ తీసుకెళ్తామండి. కానీ మేము వీడియోలు తీయం, ఎందుకంటే వీళ్ళు అందరికి తెలియాలన్నట్టుగా వీడియోలు చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటారు. అంటే అలా చేసాం ఇంతకు ముందు, కాదన్నాను నేను. స్టార్టింగ్ వీడియోస్ లో నేను వెళ్ళి పెట్టేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్కువ చేసేయడం చూపించేవాడిని. నేను అలా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఫుడ్ ఎక్కువ చేద్దాం డాడీ మనము, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనాలకి అని అనుకునేవాళ్ళు. ఉండేదేమో మేము 4 మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తినదు, ఇంట్లో ఏదో తినేసి ఉంటారు వాళ్ళ ఇంట్లో. మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చే లోపు ఆ ఫుడ్ అంతా ఏం చేయాలి తెలియక అది అక్కడే అలా ఉండేవి. మా ఓల్డేజ్ హోమ్స్ ఉంటే పెట్టేసి అది షూట్ చేసేవాడిని. రాను నాకే నచ్చలా, ఎందుకు ఇది కూడా షూట్ చేయడం, వద్దు మనం తక్కువే చేద్దాం, ఎందుకు హెవీగా. మీరు చూసినట్లయితే మనం అన్ని 1 kg ఉంటాయి, 1 kg చేద్దాం సరిపోతాయి. ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి అందరికి. 1 kg చేస్తే అందరూ చేసుకుంటారు, ఒక 7-8 మంది తినొచ్చు ఇంట్లో. ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇంకా వద్దు మనకు అట్లా పెట్టడం, అది వద్దు అని చెప్పి. అందుకు ఇప్పటి వరకు మనం ఎక్కడ మనం అట్లా ఏదో డొనేట్ చేస్తున్నట్టు కానీ అది కానీ ఆఫ్లైన్లో అఫ్కోర్స్ చేస్తూనే ఉంటాం అన్న. మీ వీడియోలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీరు మాట్లాడితే కూడా అంత అలాగే ఉందనమాట. అంతే క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో 1 రూపాయిలో ఒక 10 పైసలు ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా నిజంగా అది అంతే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయను మనీ అన్న. చెప్పాను మీకు ఇంతకు ముందే 20,000-30,000 వస్తే మన లైఫ్ సెట్ అమ్మా యూట్యూబ్ నుంచి అనుకున్నా. మేము ఎక్స్పెక్ట్ చేయడం దానికన్నా హ్యాపీగా ఎక్కువనే వస్తుంది. మనకున్న దాంట్లో నలుగురు పెట్టినంత ఆనందం, అవును, ఎవరికన్నా సహాయం చేసిన వాళ్ళ ఆ ఆనందం ముందు మన రెవెన్యూ గానీ మనం తినే తిండి గానీ లెక్కలోకి రాదు. మోర్ దెన్ మనీ అండ్ ఇదన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. మేము తీసే జనాలు నచ్చుతుంది, కష్టం కూడా అట్లానే ఉంది కదా ఉందన్నా. కానీ అంత అనిపించదు నాకు. నన్ను అడిగితే, డాడీని అడిగితే కాదు, నన్ను అడిగితే మాత్రం మేము చేసే పని చాలా చిన్నది, మాకు వచ్చే వ్యూస్ ఎక్కువ.
ఓకే. వచ్చే వ్యూస్ ఎక్కువ, మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ, ఇవన్నీ పోలిస్తే మా పని చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అవే మాకు మోర్ దెన్ రెవెన్యూ, అసలు మనీ కన్నా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ కామెంట్స్, ఈ వ్యూసే మాకు ఎక్కువ బూస్ట్ ఇస్తాయి. పద చేద్దాం పద వీడియోలు అని లెగుస్తామంటే మెయిన్ అది. మనీ అనేది వస్తానే ఉంది ముందు నుంచి, అది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. నన్ను ఫస్ట్ నుంచి అనేవాళ్ళు అండి, ఏ పని లేనట్టుగా ఈ వంట పని నేర్చుకున్నావు, అనేది పాటలు పాడటం ఏంటి, ఈ ఆడవాళ్ళ యొక్క ముగ్గులేయటం అని చెప్పి అన్ని. అంటే కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇలా కొంచెం అనేవాళ్ళు. అన్నీ కానీ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ నా లైఫ్ లో ఇప్పుడు నన్ను ఏ విషయంలో అయితే ఎగతాళి చేశారో ఆ ప్రతి ఒక్కటి నా ఛానల్ పెట్టినాక యూస్ఫుల్ అయింది. ఎగతాలు కాదని కానీ కష్టం, ఎక్కువ బాధ వచ్చినప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. అంటే నేను అనేవాడిని కాదు, అన్న కూడా మామూలుగా అందరికి ఒకది ఉండేదన్నమాట. వంటలు నేర్చుకున్నాడు, ఈ ఏంట్రా బాబు వంటే చేస్తున్నాడు, ఈ హోటల్ ఎన్ని రోజులు రా బాబు, డబ్బులు లేవు మన దగ్గర ఎట్లా అని. అందులో వీళ్ళు కూడా నన్ను అనేవాళ్ళు, ఫోటోగ్రఫీ నేర్చుకున్నావు మిగలట్లేదు ఏంటి నీకు, ఏం రానట్టు ఇది నేర్చుకున్నావు, ఏ వేస్ట్ రా బాబు, అసలు ఏం మిగులుతున్నాయి నీకు, 20-30 వేలు నీకే సరిపోతున్నాయి అవి. మనం సిటీలో ఉండేవాళ్ళం, నేను వైజాగ్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని అనమాట. ఆ ఈఎంఐలు కట్టడం, బండి కొనుక్కున్నా ఈఎంఐలే కొనుక్కోవాలి, కెమెరా కొనుక్కున్నా ఈఎంఐ, వీటికి వెళ్ళిపోయి వచ్చే డబ్బులు మొత్తం అంతా. ఏం రానట్టు ఇది నేర్చుకున్నావు అని మా అమ్మ నాన్న అనేది, మా నాన్న కూడా అనేది వంట నేర్చుకున్నావు అని. ఈ రోజు అవి మనీ జనరేట్ చేస్తున్నాయి ఇద్దరికి. మమ్మల్ని ఇద్దరిని ఏవైతే మా మిస్సెస్ బాధ కలిగినప్పుడు అనేది, మిస్సెస్ అనే కాదు చాలా మంది మా ఫ్యామిలీలో చాలా మంది అనేవాళ్ళు. కానీ మా మిస్సెస్ బాధ కలిపి కష్టం ఎక్కువైనప్పుడు కొంచెం అలా అనుకునేది. అలా అనుకున్నవన్నీ మా ఇద్దరికి ప్లస్ అయినాయి. ఇప్పుడు అదే మాకు ఒక స్థానంలో. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఈ స్టూడియోలోకి వచ్చిన నా కొడుకు నేను మీకు ఇంటర్వ్యూలో మేము పాల్గొన్నామంటే మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన బలం ఏమండి, వాళ్ళు ఎంత బలం ఇచ్చారంటే అనూహ్యమైన బలం అన్నమాట ఇది. ఈ బలం ముందు మా కష్టం అంతా పట్టాపట్ట ఎగిరిపోయింది. రెండు యూజ్ అయ్యాయి. పాటలు కూడా ఇంట్లో పాడుతుండేవాడు, ఆప్ డాడీ ఏంది డాడీ ఆ పాటలు అది ఇది అని అనేవాడిని. ఇప్పుడు పాట పాడమని అడుగుతారండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పాట పెట్టా నా కామెంట్స్ అవన్నీ చూసి ఆహా ఓకే ఇది వర్క్ అవుతుంది అని చెప్పి ప్రతి వీడియోలో పాడించడం స్టార్ట్ చేశా. ఇప్పుడు పాడకపోతే కామెంట్స్ వస్తుంటాయి, మీరు పాట పాడించడం లేదు, లాస్ట్ వీడియోలో పాడలేదు, ఆ వీడియోలో పాడలేదు, ఈ వీడియోలో పాడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో పాడండి అని చెప్పి పెడతా ఉంటారు. అదే మా లైఫ్ లో ఏంటంటే మాకు ఏదైతే మాకు యూజ్ అవ్వదో, ఏదైతే మా లైఫ్ సెటిల్ అవ్వదు అనుకున్నామో అవన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి, అన్ని హెల్ప్ అవుతున్నాయి ప్రతిదీ. ప్రెజెంట్లీ ఐ యామ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. ఓకే, చాలా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి కూడా, అంటే కలిసి చేస్తాం. అదే కలిసే, అదే అంటే కొంచెం శ్రమ తగ్గిస్తానండి. అదే డాడీ కొంచెం ఏజ్ అవుతుంది కదా, మా అబ్బాయి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కొన్ని వీడియోల్లో వస్తుంది కూడా, ముందు కూడా అందరం కనిపిస్తాం. వీళ్ళు మా ఫ్యామిలీ అంతా, మా మిస్సెస్, నేను, మా చిన్న అబ్బాయి ఎక్కువ, మా పెద్ద అబ్బాయి రాడు, వస్తే ఎప్పుడన్నా ఒక వీడియోలో కనపడవచ్చు. వీళ్ళందరి సహకారం వల్ల నాకు పని చాలా తగ్గిపోయింది.